హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరు? ఈరోజు అయితే మనం సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 5కి అయితే సుస్వాగతం. ఈరోజు అయితే మనం ఎన్చాంటింగ్ చేయబోతున్నాం, ఇంకా డెబ్రిస్ మైనింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఇంకా చెప్పాలంటే కొన్ని సీక్రెట్స్ కూడా ఉన్నాయి, చూపిస్తా. ముందుగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే, ముందుగా అయితే ఆర్మర్ వేసేసుకుందాం. మనం ఆర్మర్ మొత్తం వేసేసుకుందాం. ముందుగా అయితే మనం ఎంచాంట్మెంట్ టైప్లో అయితే ఇంక ఇక్కడే పెట్టేసా ఎంచాంట్మెంట్ చేద్దాం. కానీ అంతకంటే ముందు ఎక్స్పీ కావాలి. 29 ఉంది. అది ఎందుకంటే ల్యాపీస్ కొంచెం మైండ్ చేసా. ఇంకా ఒక చూపియాలి, మీకు చూపిస్తా. ముందుగా అయితే నెదర్కి వెళ్దాం. నెదర్లోనే డెబ్రీస్ అనమాట. డెబ్రీస్ మైనింగ్ కోసం బెడ్స్ అవన్నీ చేసుకున్నా. ఆ బెడ్స్ చూస్తూనే ఉన్నారు మీరు, అక్కడ చాలా షీప్స్ ఉన్నాయి కదా. ఆ షీప్స్ని మొత్తం బ్రీచ్ చేసి షీట్ చేసేసరికి చాలా బెడ్స్ చాలా టైం పట్టింది. దాంతో కొంచెం మైనింగ్ చేసినప్పుడు తెలుసుగా, నెదర్లో బ్రెడ్ పెడితే పేలిపోద్ది. సో నేను అందుకని చెప్పి TNT అంటే అది చాలా కష్టం. గన్ పౌడర్ కావాలి, శాండ్ కావాలి. అందుకని చెప్పి ఇంకా బెడ్తోనే చేసేసా. బాగానే వచ్చింది, కొంచెం డెబ్రిస్ బాగానే దొరికింది. ముందు అయితే వెళ్ళిపోదాం. ఇక్కడెక్కడ నాకు ప్లేస్ దొరకపోయేసరికి ఇంకా ఇలా బ్రిడ్జ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఓకే, ఈ బ్రిడ్జ్లో దాటేద్దాం. ఈ బ్రిడ్జ్ కాడ అక్కడ కొంచెం డీప్కి వెళ్ళి మైనింగ్ చేశాను అనమాట. అప్పుడు నాకు డెబ్రిస్ దొరికింది, చూపిస్తా. కొంచెం ఎక్స్పీ కూడా తీసుకుందాం. ఫోర్జింగ్ మైన్ చేస్తే ఎక్స్పీ వచ్చింది కాబట్టి కొంచెం ఎక్స్పీ కూడా నాకు పెరిగింది అనమాట. బెడ్లు పెట్టి పెంచినప్పుడు. ఇంకోండి ఫస్ట్ డెబ్రీస్ మైన్ చేద్దాం. నా దగ్గర బాక్స్ ఏమైనా ఉన్నాయా? బ్లాక్స్ ఏం లేవు. ఓకే, మనమైతే ముందు బ్లాక్స్ మైన్ చేద్దాం అనమాట. ఈ మొత్తం కావాలి ఇప్పుడు నెదరాకు మైన్ చేసేద్దాం. ఓకే గ్యాస్, బ్లాక్స్ మొత్తం కలెక్ట్ చేసుకున్నాకైతే మేము 2000 years later. ఓకే గ్యాస్, ఒక స్టాక్ నెదరాక్ అయితే కలెక్ట్ చేసా. వెళ్ళిపోదాం. అక్కడ బ్లాక్స్ ప్లేస్ ఓకే. కేకే జస్ట్ మిస్. ముందైతే ఆ లాగా నాపేయాలి. అక్కడ డెబ్రీస్ ఉంది. ఓకే గ్యాస్, డెబ్రీస్ మొత్తం కలెక్ట్ చేసేసుకుందాం మనం. ఓకే, ఫైర్ పైకి ఆపేసా లాగా. నో, పెద్ద రిస్కే. ఆల్మోస్ట్ అయిపోయినా గ్యాస్ నేను. ఓకే గ్యాస్, డెబ్రీస్ మొత్తం మైన్ చేద్దాం. గ్యాస్, మన ఫస్ట్ నెదరే ఏన్షియంట్ డెబ్రీస్ గైస్. ఎస్ ఫస్ట్ టైం ఏన్షియంట్ డెబ్రీస్. ఓకే, ఇంకా మొత్తం మైన్ చేసేద్దాం. ఓకే గైస్, మొత్తం అన్ని డెబ్రీస్ అయితే కలెక్ట్ చేసాం అనమాట. మనం 14 ఏన్షియంట్ డెబ్రీస్ వచ్చిందనమాట. ఓకే, అదంతా లేవు ఏం డెబ్రీస్. ఓకే, ఒక్కసారి చూద్దాం. లేవు. ఓకే, ఇంకా ఓవర్ వరల్డ్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఓవర్ వరల్డ్కి వెళ్ళిపోయినాకైతే మిమ్మల్ని కలుస్తాం. A few minutes later. ఓకే గైస్, నేనైతే ఓవర్ వరల్డ్కి వచ్చేసా. అక్కడ నేను ఒక డెబ్రీస్ మైన్ చేసా కానీ కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నా దగ్గర 15 డెబ్రీస్ ఉన్నాయన్నమాట. వీటినైతే నేను ఒక చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే చూపిస్తాను మీకు. ఇలా 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 ఇంకా ఏన్షియంట్ డెబ్రీస్తో చైర్ సింహాసనం అనమాట. ఏన్షియంట్ డెబ్రీస్ సింహాసనం. ఇది ఏన్షియంట్ డెబ్రీస్ గ్యాస్. దీన్ని అయితే నేను మన థంబ్నెయిల్లో పెట్టబోతున్నాను అనమాట. దీన్ని ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకుంటా. ఓకే, స్క్రీన్ షాట్ తీసేసుకున్నా. ఓకే గ్యాస్, ఈ డెబ్రీస్ మొత్తం మైన్ చేసేసా. ఇప్పుడు మనం దీన్ని ఫర్నెస్లో పెట్టేద్దాం. ఫర్నెస్లో పెట్టి
ఇంకేముంది నెదరైట్ ఇంగస్ చేసేస్తాయి. ఓకే ఫార్మస్ ఏది ఇక్కడ ఉంది. ఇలా కోల్ ఇందులో ఉండాలి, చార్కోలే. ఓకే ఇక్కడ ఉంది, పెట్టేద్దాం మనం ఇందులో. బ్లాస్ట్ ఫార్మస్ ఇక్కడ కదా. ఓకే ఇంకా అది నెదర్ స్క్రాప్ అయింది. ఆ లోపల మనం అయితే మన డైమండ్ పికాక్స్ని ఎన్చాన్మెంట్ చేద్దాం. డైమండ్ పికాక్స్ని కాదు, డైమండ్ పికాక్స్ని డైమండ్ జస్ట్ ఎన్చాన్ చేస్తానికి అయితే మనం ట్రై చేద్దాం. ఓకే డైమండ్ జస్ట్ ప్లేట్ అయితే తీసుకున్నా. ఓకే పడండి ఎన్చాన్మెంట్ చేద్దాం దీన్ని. అందుకే నేను ఆఫ్లైన్లో ల్యాపిస్ కలెక్ట్ చేసాను. ఇంకా మర్చిపోయా, నేనైతే కొంచెం కోర్స్ కూడా మైండ్ చేశాను అనమాట, దానివల్ల ఎక్స్పీ వచ్చింది. ఓకే పెట్టేద్దాం. అన్బ్రేకింగ్ 3 వద్దు, ఎఫిషియన్సీ 1 అన్బ్రేకింగ్ 3. ఓకే ముందు దీనికి అన్బ్రేకింగ్ 3 చేద్దాం. అన్బ్రేకింగ్ 3 ఇప్పుడు డైమండ్ పికాక్స్ని పెడదాం. అన్బ్రేకింగ్ 3 అయినా ఓకే చేసేద్దాం. అన్బ్రేకింగ్ 3 ఎఫిషియన్సీ 3. ఓకే నాట్ బ్యాడ్. ఓకే గుడ్, మంచిదే. ప్రొటెక్షన్ 3 ఎంత ఎక్స్పీరియన్స్ 27 కదా. ఆగండి గ్యాస్, ఒక గ్రైండ్ స్టోన్ అయితే అలానే ఉంది. ఎన్ని ఇంగట్స్ వస్తాయో చూద్దాం. ఇంగట్స్ నెదరైట్ ఇంగట్స్. ఓకే కనిపించింది 2 నెదరైట్ ఇంగట్సా. గోల్డ్ సరిపోదు అనుకుంటాను నేను. గోల్డ్ ఓకే గోల్డెన్ బ్లాక్ ఉంది కదా, గోల్డెన్ బ్లాక్ని దీనికైతే కన్వర్ట్ చేసేద్దాం. నెదరైట్ స్క్రాపే సరిపోయింది. 3 ఇంగట్స్ అయితే వచ్చాయి. ఈ 3 ఇంగట్స్ని దేంట్లోకి చేద్దాం తర్వాత చూద్దాం. మనం ముందైతే ఇందులో పెట్టేద్దాం గ్రైండ్ స్టోన్. ఇప్పుడు ఈ గ్రైండ్ స్టోన్ని తీసుకెళ్ళి అక్కడ పెడదాం మనం. దానికి డైమండ్ చెస్ట్ ప్లేట్ ఉండాలి కానీ తీసేసా. గ్రైండ్ స్టోన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి మన ఐరన్ పికాక్స్ని అయితే గ్రైండ్ స్టోన్ నుంచి డిఎన్చార్జ్ చేద్దాం. దాంతో మనకి కొంచెం ఎక్స్పీ కూడా కలిసి వచ్చింది. ఓకే ఎంత ఎక్స్పీ వచ్చింది? ఏం రాలే పెద్దగా. చెస్ట్ ప్లేట్ని పెడదాం. ఏమొచ్చింది? ప్రొటెక్షన్ 2 ఇందాడే ప్రొటెక్షన్ 3 వచ్చింది, అది పెట్టేసి ఉండాల్సింది. ఓకే చేద్దాం. ప్రొటెక్షన్ 2 వచ్చింది. ఓకే బెస్టే. ఓకే మీకైతే ఒక సర్ప్రైజ్ ఉంది, ఆ సర్ప్రైజ్ చూపిస్తా ఇప్పుడే. ఓకే గైస్ ఆ సర్ప్రైజ్ ఏంటంటే పింక్ షిప్. నాకైతే పింక్ షిప్ దొరికింది అన్నమాట. ఎక్స్ప్లోరేషన్ కోసం వెళ్తుంటే దారిలో పింక్ షిప్ అయితే కనిపించింది. ఇంకోండి గైస్ పింక్ షిప్. ఈ పింక్ షిప్కి ఏం పేరు పెట్టాలో కామెంట్ చేయండి. ఆ పేరును అయితే నేనైతే నేమ్ ట్యాగ్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే పెడదాం దీనికి పేరు. మీరైతే కామెంట్ సెక్షన్లో పేరు కామెంట్ చేస్తే మటుకు మర్చిపోకండి. ఓకే ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోకి అయితే అంతే. ఓకే బాయ్.